సరే ఆ కుర్రాన్ని అడిగి చూద్దాం. ఒరే తమ్ముడు, మీ నలుగురు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఏదైనా దారులు చెప్పి చూద్దాం. కదలకండి, మన మధ్య ఒక డీలింగ్. మీరెవ్వరూ ఈ గీత దాటి రాకూడదు. నేను రాను. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఒక్కటిచ్చారంటే దెబ్బకు దిమ్మ తిరిగిపోతాయి. తమ్ముడు, ఇప్పుడు మేమేమన్నామని నీకంత కోపం వచ్చింది? ఏంటే ఎవడ్రా నీకు తమ్ముడు? నా పేరు బక్కి. నీకు ప్రాణాల మీద ఆశుంటే ఈ గేట్ దాటి ఎవ్వరూ లోపలికి రాకూడదా? ఉదయాన్నే గ్యాస్ వదిలేస్తే ఎంత హాయిగా ఉంటుందో. చూడండి, ఈ పొట్టివాడి మాటలు అసలు పట్టించుకో. ఎవరిని చూసి పట్టివాడు అంటున్నా? వాడి మాటలు విని గీత దాటారో ఈ రేటు తగ్గించారట. అప్పుడే కదా నన్ను కొనుక్కుంటారా? ఇంకా ఎన్నాళ్ళని నేను మీతో పాటు ఉండాలి. వీడింతే చాలా ఎక్కువగా మాట్లాడతాడు, కానీ చెడ్డవాడు నేనే గానీ లేకపోతే ఈ షాపును అసలు ఎవరు చూసుకుంటారా? ఒరే లొడలొడమని మాట్లాడుకో. చెప్పాలంటే ఇక్కడ అంతా నేనే. వాళ్ళని అడిగి చూడండి, తెలుస్తుంది. రే వీళ్ళేది అడిగినా అవుననే అంటారు. నేనే కదా చిరంజీవి. నోర్మయ్యరా చుంటు మహాలు, ఏది అడిగినా అవుననే అంటారు. వాడు తిక్కలోడు, మాటలు పట్టించుకోవద్దు. నేనేం తెక్కలోడు కాను. నా యంత్ర భవనానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ప్రత్యేకమైన చోటును ఏర్పాటు చేయలేదు. మీరు నించున్న చోటే పొద్దున నేను వెళ్ళాను. సెటప్గా పేపర్లు ఇస్తాండి, చదువుకుంటూ వెళ్ళండి. మనకి టైం లేదు, మనం ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి. ఓకే, నేను చూసుకుంటాను. తప్పుకోండి. ఇప్పుడు ఈ అద్దాన్ని గురించి పగల కొడతాను. వద్దు వద్దు, నా మాట విను. దెమ్మ తిరిగిపోయింది. తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుందా ఉంటే మీ అరుపులతో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఎందుకైనా కాల్ చేస్తున్నారు? కాస్త కూడా మీకు డిసిప్లిన్ లేదా? అసలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాడిని తానాలి. ఓన్లే బాబు, చిన్న పిల్లలను చూస్తుంటే రెచ్చిపోతున్నాడు. కోప్పడకు, మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, సరేనా? వెళ్ళకపోతే నేను ఉండనిస్తానా?